హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పుష్ప 2 తర్వాత బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ చిత్రాల హంగామా అంతగా లేదు. క్రిస్మస్ సీజన్లో కూడా చెప్పుకోదగ్గ చిత్రాలు రిలీజ్ కాలేదు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ సంక్రాంతి చిత్రాలపైనే ఉంది. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ 3 చిత్రాల్లో ఏ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలుస్తుంది అనే ఉత్కంఠ ఇప్పుడు ఆడియన్స్లో నెలకొంది. రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ ముగ్గురు సంక్రాంతికి పోటీ పడడం ఇది రెండోసారి. గతంలో 2019లో రామ్ చరణ్ వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడితో బాలయ్య, F2 సినిమాతో వెంకటేష్ ముగ్గురు కూడా పోటీ పడ్డారు. రామ్ చరణ్, బాలయ్య నటించిన చిత్రాలు డిజాస్టర్ కాగా F2 మాత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. అంతకుముందు 2 సార్లు బాలయ్య, వెంకటేష్ సంక్రాంతికి పోటీ పడ్డారు. 2000 సంవత్సరంలో సంక్రాంతికి బాలయ్య వంశోద్ధారకుడు, వెంకటేష్ కలిసుందాంరా చిత్రాలు విడుదలవ్వగా వంశోద్ధారకుడు మెప్పించలేకపోయింది. కలిసుందాంరా చిత్రం మాత్రం వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అదే సమయంలో విడుదలైన చిరంజీవి అన్నయ్య చిత్రం కూడా విజయం సాధించింది. ఇక 2001లో సంక్రాంతికి బాలయ్య నరసింహనాయుడు చిత్రంతో వస్తే వెంకటేష్ దేవీపుత్రుడు చిత్రంతో వచ్చారు. నరసింహనాయుడు చిత్రం బాలయ్య కెరీర్లోనే తిరుగులేని విజయం సాధించగా దేవీపుత్రుడు బోల్తా పడింది. మొత్తంగా 3 సార్లు సంక్రాంతికి బాలయ్య, వెంకటేష్ పోటీ పడ్డారు. 2 సార్లు వెంకటేష్ దే విక్టరీ కాగా ఒక్కసారి మాత్రమే బాలయ్య మూవీ హిట్ అయింది. అందుకే వెంకటేష్ని తక్కువ అంచనా వేయకూడదు అని నెటిజన్స్ అంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్కి పర్ఫెక్ట్ చాయిస్ అని అంటున్నారు. మరి 2025 ఏడాదిలో బాలయ్య, వెంకటేష్లో ఎవరు విన్ అవుతారో చూడాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.